1947 ఆగస్టు 15న ఎర్రకోటపై బ్రిటిష్ జెండా అవనతమై మువ్వన్నెల పతాక రెపరెపలాడే వేళ యావత్ భారత జాతి స్వేచ్ఛావాయులు పీల్చింది. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరేది లేదంటూ రేడియో ద్వారా ప్రకటించారు. దీంతో నిజాం సంస్థాన ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష మరింత రగిలి విమోచన పోరాటానికి నాంది పలికింది. ఆధునిక తెలంగాణ చరిత్రలో 1940వ దశకాన్ని కల్లోల కాలంగా అభివర్ణించాలి. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల పదఘట్టనల క్రింద హైదరాబాద్ సంస్థాన ప్రజల నలిగిపోయిన వైనం ఆ గడ్డపై వేలాది మంది యోధుల నెత్తుడి సాక్ష్యంగా నిలిచింది. రజాకారులు చేస్తున్న దురాగతాల నుంచి రక్షించుకునేందుకు తెలంగాణ గ్రామాల ప్రజలు గ్రామరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణకై మరోపక్క గెరిల్లా దళాలు ప్రాణాలు ఎదురొట్టి పోరు సాగించాయి. తెలంగాణ విమోచనోద్యమంలో పరకాల ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. తాలూకాలోని అనేక గ్రామాల్లో ఎందరో యోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి విమోచనంలో పాల్పంచుకున్నారు. సంఘసేవనే దైవసేవగా భావించిన కొందరు కర్మయోగులు ఈ పోరాటంలో అవిశ్రాంత కార్యకర్తలుగా పనిచేశారు. అటువంటి మహనీయుల జీవితాలు చరిత్ర పుటల్లో రాయబడిన కాగితాలుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండి ప్రస్తుతం వరంగల్లో చేరిన పరకాల ప్రాంత ప్రముఖులు శ్రీమాన్ మిద్దెల నరసింహరంగాచార్యులు. గాంధీ సిద్ధాంతాలైన అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా అతివాదుల మితవాదుల సమన్వయంలో పరకాల నుంచి పోరాటం చేసిన సమరశీరులు శ్రీమాన్ రంగాచార్య. 1922వ సంవత్సరంలో పరకాల్లో జన్మించిన రంగాచార్య తన పాఠశాల విద్యకు మాధ్యమిక స్థాయిలోనే స్వస్తి పలికి ఉద్యమ బాట నడిచారు. సీతారాంబాగ్ వైదిక పాఠశాలలో పంచకావ్యాలు, సంస్కృత విద్యను అభ్యసించే సమయాన ఆర్య సమాజ కార్యక్రమాలు ఆయన్ను విశేషంగా ఆకర్షించాయి. ఆ తర్వాత వరంగల్కు చేరిన రంగాచార్య ధర్మారంలో జరిగిన దశమాంధ్ర మహాసభకు డెలిగేట్గా వెళ్లారు. తమది కరీంనగర్ జిల్లా అయినప్పటికీ వరంగల్తోనే సంబంధాలు ఎక్కువ కావడంతో ఆయన వరంగల్ స్వాతంత్ర యోధులతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. పరకాల్లో ఆర్య సమాజ స్థాపనతో పాటు భాషా పరిరక్షణకు చెన్నకేశవాంధ్ర భాషా నిలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ హిందీ ప్రచార సభ, ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖలను ఏర్పాటు చేసి తమ శాఖల ద్వారా భాషా పరిరక్షణకై నడుం బిగించారు. 1945లో వరంగల్కు గాంధీ వచ్చిన వేళ పరకాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రంగాచార్య తన వంతుగా విరాళాలు సేకరించి గాంధీజీకి అందజేశారు. అంతేకాకుండా వరంగల్లో ఏర్పాటు చేసిన సుభాన్ చేతి పరిశ్రమశాలలో స్వయం ఉపాధి కార్యక్రమాలకు చేయూతనందించారు. సుమారు 13 నెలల పాటు సాగిన నిజాం విమోచన పోరు 1948 సెప్టెంబర్ 17వ తేదీన అంతమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ, అశేష తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం, సమరయోధుల త్యాగం వెరసి నిజాం తలవంచక తప్పలేదు. 1947 సెప్టెంబర్ 2న పరకాల్లో జరిగిన మరో జలియన్ వాలాబాగ్ పోరాటాన్ని ఆయన మాటల్లోనే విందాం. పరకాల్లోనే ఈ బహదూర్ వచ్చిన తర్వాత మా దగ్గర అన్ని కమిటీలు ఏర్పాటు చేసి కొంచెం ఈ వరంగల్ ఈ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉంటారో పక్కా ముస్లింలు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళతోటి పరకాల్లోనే ఏదో చేయాలి అనే ఉద్దేశం కలిగింది. అయితే మేము కూడా ఒకటి ఆలోచించాం కదా, దాంట్లో ఏదో తాడో పాడో తెలుసుకోవాలని చెప్పని మేము కూడా కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో మా పరకాల తాలూకాకు 10 మంది వర్కింగ్ కమిటీ మెంబర్లు. కేశిరెడ్డి గారు అధ్యక్షుడు, మనోహర్ రావు గారు సెక్రటరీ, ఆనందరావు గారు సెక్రటరీ, తర్వాత మన సూర్య ఆనందరావు గారు, ఎవరు మేడిపల్లి మల్లయ్య, తర్వాత ఈ మన ఇప్పుడు వర్కింగ్ కమిటీ వాళ్ళు సంజీవ్ రాజు గారు, తర్వాత సూర్య ఆనందరావు, మన ఇంకా చంద్రరావు గారు మొదటి సత్యాగ్రహి, వీరగోపాలరావు 2 సెప్టెంబర్కు ఒకటి ఉద్యోగం నడిపించినాం. 2 సెప్టెంబర్ అది అయింది కదా, మన పూర్తి ప్రభుత్వం మన స్వాధీనమైంది కనుక 2 సెప్టెంబర్ ఈ సెప్టెంబర్లో జరిగే ఉత్సవానికి ఉచితంగా జరిగింది. 20 గ్రామాల వాళ్ళందరినీ ప్రజలను తీసుకొచ్చి కాంగ్రెస్ పాత ఊరేగింపు జరిపించాలనేది మా కమిటీ. 47 2 సెప్టెంబర్ రోజు జరిగింది అనమాట. అయితే 10 రోజులకి అన్ని తాలూకా విలేజ్లకు ఆర్గనైజేషన్లో నాది ఉండేది. బ్రిటిష్ ఇండియాకి వచ్చింది కాబట్టి దాన్ని ఉత్సవం జరిపించుకోవాలని అనుకున్నదాన్ని నేను నా పట్టి తిరుమలగిరి 2 సెంటర్లు ఉండండి మా క్యాంపు. తిరుమలగిరి ఒకటి, చంద్రగిరి అనేది ఒకటి ఉన్నది. అక్కడి నుంచి మొత్తం జనం అంతా ప్రజా సేకరణ జరిగింది. జరగానే 2 సెప్టెంబర్ నాడు వచ్చేవరకల్లా అది అందరికి తెలిసిపోయింది, పబ్లిక్నే అందరికి తెలిసింది కనుక ఆర్భాటంతో వాళ్ళు కూడా అరబ్బులను
వీళ్ళను వాడను వాడ బలగాన్ని కూడా బాగా పోగు చేసుకున్నారు. చేసుకొని ఈ జెండా ఆ రోజు రావాలని చెప్పి మేము ఉధృతంగా జరపాలని మేము అనుకుంటే దాన్ని ఎట్లా భంగపరచాలనే బుద్ధితో వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి జెండా ఊరేగింపుకు వీరగోపాలరావు గారు, శ్రీశైలం గారు వాళ్ళకు అపాయం చాలా జరిగింది. జనం బాగా వచ్చింది కానీ వస్తే 20 మంది చచ్చిపోయారు ఫైరింగ్లోనే. జెండా ఎప్పుడైతే ఒక దగ్గరికి మార్కెట్ దగ్గరికి వచ్చింది రాగానే ఫైరింగ్ చేసిండు. విశ్వేశ్వరరావు అని తహసీల్దార్ ఉండే వాడు ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిండు. ఇవ్వగానే 20 మంది దాకా జరిగిపోయింది. స్పాట్ మీదనే జరిగిపోయిండు. 200 మంది దాకా గాయాలైన పరిగెత్తే వెనుకబడి కొట్టిండు కొంతమంది తోవలోనే చంపేసిండ్రు. నానా భీభత్వం రెండో జనియన వాళ్ళు బాగాని నిజాం ప్రభుత్వమే ప్రకటించింది, కాంగ్రెస్ ప్రకటించింది, గవర్నమెంట్ కూడా ప్రకటించింది. కానీ చచ్చిన సంఖ్య దెబ్బలు తిన్న సంఖ్య మాత్రం తక్కువ వేసింది. దాంట్లో బడ్జెట్ కాదు ఇది బడ్జెట్ దాంట్లో పుస్తకం బడ్జెట్ అది వాడి గవర్నమెంట్ పేపర్ అన్నమాట. దాంట్లోనే వాడు ప్రకటించారు, దీన్ని ఒప్పుకున్నారన్నమాట. అయితే ఒప్పుకున్నాడు. ఈ బీభత్సం జరిగిందని ఒప్పుకున్నాడు, ప్రకటించిండు కూడా. ఈ 2 సెప్టెంబర్ దాంట్లో ఉధృతంగా పోరేది వీరగోపాలరావు తర్వాత శ్రీశైలం వీళ్ళకు 10-12 జ్వరాలు కూడా వాడిని కాల్చడంలో తొడలబడ్డాయి. వాడికి చచ్చేదాకా మొన్ననే జరిగిపోయాడు. ఆ జ్వరాలకు వాడికి విపరీతమైన బాధ జరిగింది. అది నానా బీభత్సం అది జరిగింది కాబట్టి రెత్తులు కక్కిర్రు, అంత గడబడ బాగైంది. వాళ్ళు వచ్చి కొట్టేదాకా తెలియదు కదా. వీళ్ళకి ఉత్సాహంగా వీళ్ళు వచ్చి జైలు కొట్టుకుంటూ వీళ్ళు వచ్చేవారికల్లా దాని మీద ఇది జరిగింది. మా కాలంలో కరీంనగర్లో ఉన్నప్పుడు మాకు లీడర్షిప్ చేసింది ఎవరు? రఘునాథరావు కాచే, కేవీ నరసింహరావు, జువాజ్ గౌతమరావు. అంటే వరంగల్లో ఉన్నప్పుడు రాజలింగ గారు, హైగ్రీవాచారి గారు, మన చెరుక్కాంతయ్య గారు, మన మడూరు శంకరలింగం గారు, దేవులపల్లి చంద్రమౌళి గారు, ఇటుకల మసూదన్ గారు, ఇట్లా రుద్రదేవ్ గారు, సిరిమిళ్ళ వెంకటస్వామి గారు. ఆ తర్వాత పర్కాల్లో భూదాన సర్వోదయ సమితిలో కన్వీనర్గా వ్యవహరించిన రంగాచార్య తమ ప్రాంతంలోని 100 ఎకరాల స్థలాన్ని పేదలకు పంచి ఇచ్చారు. అంతేకాకుండా 1956 నుంచి 62 వరకు పర్కాల మున్సిపల్ చైర్మన్గా, 1968 నుంచి 72 వరకు పర్కాల కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా తన సేవలను ఆ ప్రాంతాభివృద్ధికి వినియోగించారు. పర్కాల్లో మిడిల్ స్కూల్ను జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకురావడంలో రంగాచార్య చూపిన చొరవ అనన్య సామాన్యం. రంగాచార్య పొందిన సన్మానాలు ఆయన ద్వారానే విందాం. పివి మనుషరావు తరఫున ఆ సంస్థ పక్షాన వారి తమ్ముడు వారి జ్ఞాపకంగా ఒక సంస్థ ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా అనిపించుకుంటూ ప్రతి వారి జ్ఞాపకంగా అందరికీ సన్మానాలు చేస్తున్నారు సీనియర్. దాంట్లో నాకు కూడా సన్మానం పోయిన సంవత్సరం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి తామరపత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో జ్ఞాపకం లేదు. తర్వాత ఇది ఏంటి రాజరాజ నరేంద్ర భాషాలయ నుంచి సన్మానం జరిగింది. తర్వాత సారస్వత చెందిన సన్మానం జరిగింది. 4 సన్మానాలు నాకు జరిగినాయి అన్నమాట. ఈ తామరపత్రం ఒకటి సెంటర్ నుంచే వచ్చింది. అప్పుడే వారు ఉన్నప్పుడే. పరకాల నుంచి వరంగల్కు పిల్లల భవిష్యత్తు నిమిత్తం చేరిన రంగాచార్య శివనగర్లో సొంత ఇంటి వద్దే తన శేష జీవనాన్ని కొనసాగించారు. రాష్ట్ర స్వాతంత్ర సమరయోధుల సంఘం కోశాధికారిగా, జిల్లా సమరయోధుల సంఘం కోశాధికారిగా వ్యవహరించిన రంగాచార్య 2008 మార్చి 12న మధ్యాహ్నం 1:05 తన తుదిశ్వాస విడిచారు. రంగాచార్య గురించి ప్రముఖులు ఇలా అంటున్నారు. వారు చేసిన సేవలు, వారు పర్కాల ఏరియాలో కానీ జిల్లాలో కానీ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని స్వాతంత్ర సమరయోధులుగా చాలా పోరాటాలు చేశాడు. మంచి పేరు సంపాదించుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు యువత కానీ ఇప్పుడు రాజకీయాలు కానీ ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి గురించి చెప్పడం అంటే ప్రతి వారికి దుఃఖం వచ్చే విషయం. ఎందుకంటే వారి ప్రవర్తనే మనిషిని మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉపన్యాసం ఇచ్చినంతసేపే ఉద్రేకం ఉత్సాహం వస్తుంది. కానీ ఎంఎన్ రంగాచార్య గారు వారిని కలిసినా మాట్లాడినా కూడా మనిషి ముగ్ధులైపోతారు.
వారి సాత్విక యొక్క భావం, వారి యొక్క ప్రేమభావం, వారి యొక్క ఉత్సాహం ఎంతదంటే మనం చెప్పుకోవడానికి వీలు ఎంత. ఏ మనిషిని చూస్తాడో ఆ మనిషి ఆకర్షించుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనిషి నిస్వార్థమైన మనిషి ఏ చెప్పినా కానీ అంటే వాని యొక్క స్వచ్ఛత ఉన్నట్టయితే ఏ మాటకైనా విలువ ఉంటుంది. అందువరకే ఆయన జీవితం అంతా కూడా కష్టాలతోనే నడిచింది. కానీ సంపాదన గురించి ఎప్పుడు ఆలోచించిన మనిషి అనేకాడు. ఆయన పరకాలు ఉన్నా, వరంగల్లో ఉన్నా, హైదరాబాద్లో కూడా ఆయన తన గురించి తాను ఎన్నడూ ఆలోచించినట్టు కనబడదు. స్వచ్ఛమైన శీలం, నీతి నిజాయితీలే తన జీవన మార్గాలుగా ఆజన్మాంతం సత్యదీక్షతో కర్మయోగిగా నిలిచిన మనీషి మిద్దెల నరసింహరంగాచార్యులకు అక్షర నీరాజనాలు.